హాయ్ అండి. చూస్తున్నారు కదా! ఇదొచ్చి తోటకూర పేస్ట్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే నేను తోటకూర లివర్ కర్రీ చేద్దామని చెప్పి నేను ప్రిపేర్ చేశాను. పేస్ట్‌లాగా తోటకూరని ఉడికించి మిక్సీ చేస్తే పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్‌ని మనం ఇడ్లీలా యేసుకొని కర్రీ చేయాలి. నాకు ఇడ్లీ సరిగ్గా రాలేదు ఇంకా పడేద్దాంలే అని ఈయనకి ఫోన్ చేస్తే ఈయనన్నారు, "పడేయకు ఉంచు నేనొచ్చాక పునుగులేస్తా" అని చెప్పారు. సో, ఇంకొచ్చారు కదా అని ఇంకా స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేస్తే అందులో అదే అదే ఆ పిండిలో ఆ పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌లో వరిపిండి కొంచెం, శనగపిండి కొంచెం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ఇయన్నీ వేసుకొని పునుగుల పిండిలో మనం కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే బావుంటాయి. మేము ఫస్ట్ టైమ్ ట్రై చేసాం. కానీ చాలా బావున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. కాకపోతే కొంచెం ఆయిలు లాగింది. తినే సోడా ఏసారు ఈయన అందుకనుకుంటున్నాను నేను. కానీ టేస్ట్ అయితే చాలా బావున్నాయి. మా చిన్నబ్బాయి ఎక్కువగా ఏమి తినడు. అలాంటిది వాడు కూడా బావున్నాయని చెప్తున్నాడు. నాకైతే నచ్చింది.